హలో అండి. నమస్తే. కథామృతం ఛానల్‌కి స్వాగతం. శత్రు సంహారం నవల మూడవ భాగం. రచన లల్లాదేవి గారు. ఎక్కడికి సార్ మఫ్టీలో బయలుదేరారు? ఓ సీఐ పలకరించాడు. చాలా ఇబ్బందిగా చూశాడు ఏఎస్పీ కారంత్. సర్వీస్‌లో నువ్వు ఎంతకాలం నుంచి ఉంటున్నావు? 13 సంవత్సరాలైంది సార్. ఒక పోలీస్ ఆఫీసర్ మఫ్టీలో ఉన్నాడంటే అందుకొక కారణం ఉంటుంది. నువ్వు గుర్తించినా పలకరించకూడదు. పబ్లిక్ ప్లేస్లో నన్ను ఇలా అడగటం నీ తప్పంటావా కాదు లేదా అన్నాడు కారంత్. సిఐ ముఖం రూపాయి బిళ్ళంత అయిపోయింది. సారీ సార్ అంటూ పక్కకు తప్పుకున్నాడు. కారంత్ నేరుగా ఐఏఎఫ్ వారి రీసెర్చ్ సెంటర్కు చేరుకున్నాడు. అది చాలా పెద్ద భవనం. దానిలో చాలా విభాగాలున్నాయి. 5 అంతస్తులు. ఒక్కో విభాగానికి ఓ చీఫ్ ఇంజనీర్ ఆధిపత్యం. అందరి మీద ఓ డైరెక్టర్ కూడా ఉన్నారు. వారెవ్వరి దగ్గరకు పోలేదు కారంత్. గోళ్లకి చెదిరిపోయిన నెయిల్ పాలిష్ సరిచేసుకుంటున్న ఓ అమ్మాయి దగ్గరికి పోయాడు. నాన్ టెక్నికల్ విభాగంలో టైపిస్ట్. తన దగ్గరకు ఓ వ్యక్తి రావటం గమనించి చేసుకుంటున్న పని ఆపేసి అందంగా నవ్వింది. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్ అంది. మీతో కాసేపు మాట్లాడాలని వచ్చాను. బిజీగా ఉన్నారా? అది నాకు సంబంధించిన విషయమైతే నిరభ్యంతరంగా మాట్లాడొచ్చు. మీ డిపార్ట్మెంట్లో మీకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయా? అలా కాదు. మీరెందుకు వచ్చారో స్పష్టంగా చెప్పండి. మీరు చాలా కటువుగా మాట్లాడుతున్నారు. చాలా సిన్సియర్ అనుకుంటాను. నాకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు వచ్చారా? ఇహ దయచేయండి. కోపంలో కూడా మీరు చాలా అందంగా ఉన్నారు. మిస్టర్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. తిట్టినా మీ దగ్గరే వినాలి. ఇంగ్లీష్ ఉచ్చారణ ఆహా వండర్ఫుల్. ప్లీజ్ డోంట్ టాక్ రబ్బిష్. నన్ను నా పని చేసుకొని ఇస్తారా? నెయిల్ పాలిష్ వేసుకోవటం పూర్తయింది కదా. అద్దంలో ఐబ్రోస్ సరి చేసుకుంటున్నారా? రెప్పలకు మస్కరా వేసుకుంటున్నారా? మీరు వేసుకున్న డ్రెస్కి పింక్ కలర్ మస్కరా అయితే కరెక్ట్ మ్యాచింగ్. బాయ్ ఇతని బయటికి తీసుకుపో. సరే కాసేపు మాట్లాడకుండా కూర్చుంటాను. కాసేపు వెళ్ళండి. మీ వంక అదే పనిగా చూడాలనిపిస్తుంది. మిస్టర్, ఆఫీసుల్లోకి చొరబడి నీలా మాట్లాడేవారిని ఏం చేస్తారో తెలుసా? బయటికి గెంటేస్తారు. అంత పరిస్థితి వస్తే నేనే వెళ్ళిపోతాను. ఊరికే గెంటరు. పోలీసులని ఉంటారు తెలుసు కదా. పోలీసులా అంటే ఎవరు? వాళ్ళు యమభటులా? తెలుసుకుంటావు. అలాగే కూర్చో అంటూ లేచి వెళ్ళి టెలిఫోన్ అందుకుందా అమ్మాయి. 100 డయల్ చేసింది. ఓ రోమియో ఇక్కడ నానా అల్లరి చేస్తున్నాడు. మీరు వెంటనే రావాలి. అడ్రస్ కూడా ఇచ్చింది. పోలీస్ రిపోర్ట్ ఇచ్చొచ్చారా? ఇలా చేసే వాళ్ళని రిపోర్ట్ ఇవ్వక ముద్దెట్టుకుంటారా మిస్టర్? ఆ రెండో పని చేస్తే చాలా సంతోషిస్తాను. యూ బ్రూట్. చెంపదెబ్బ ఇచ్చేందుకు చెయ్యి ఎత్తిందామె. చెయ్యి అలాగే ఉంచండి అని లేచి నిలబడ్డాడు. పరిశీలనగా చూశాడు. పోలీసులు మరింతసేపట్లో వస్తారు. మరో 5 నిమిషాల్లో. ఈలోగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటాను. నేను వచ్చిన పని పూర్తయింది. థ్యాంక్ యూ. వెళ్ళిపోతున్నాను. ఏమిటి నువ్వు వచ్చిన పని? చిత్రంగా చూసింది. ముంజేయికి కొంచెం పైగా దండచేయి కిందిగా ఓ పుట్టుమచ్చ ఉంది కదా, చూసేందుకే వచ్చాను. ఆమె ముఖం పాలిపోయింది. జాకెట్ చేతంచులు పైకి లాగి చూసుకుంది. అక్కడున్న పుట్టుమచ్చ తనకే సరిగ్గా జ్ఞాపకం లేదు. ప్రపంచానికి ఎలా తెలిసిపోయిందో మరి. ఆమె కంగారు పడింది. ఎవరు నువ్వు? పుట్టుమచ్చతో నీకేం పని? కొద్ది రోజుల క్రితం ఇక్కడ దొంగతనం జరిగింది తెలుసు కదా. దానికి నాకు ఏంటి సంబంధం? ముఖంలో భయం. ఇలాంటి పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి ద్వారా ఆ దొంగతనం జరిగిందని నాకు ఇన్ఫర్మేషన్. మా సంస్థ యజమానికి నీతో చాలా పనుంది. అలాంటి విషయాలు నాకేం తెలియవు. నేరం రుజువయ్యాక బుకాయిస్తావెందుకు? పోలీసులు వస్తున్నారా? అయితే రానివ్ అన్నాడు నింపాదిగా. వస్తే ఏం చేస్తానంటావు? నా వాదన కూడా వినిపిస్తాను. ఏది నిజమో వాళ్లే తెలుస్తారు. ఇదెక్కడి సంతబాబు? నాకు తద్దినమయ్యావు. ఆ దొంగతనంతో నాకు సంబంధం లేదు. కానీ పోలీసులు ఆ కేసులో ముద్దాయని అనుమానించాక అంత తేలిగ్గా వదులుతారా? దొంగతనం చేసిన వారిని ఎవరూ తేలిగ్గా వదలరు బాబు. శ్రీ మహాదేవి అలయన్స్ సంస్థ యజమాని చాలా పొరపాటుగా ఆలోచిస్తున్నాడు. ఈ విషయం నాకేం తెలియదు అంటుండగా పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి 2 పీసీలు వచ్చారు. మఫ్టీలో ఉన్న కారంత్ని గుర్తుపట్టారు. పోలీస్ భాషలో అతడు అందించిన సంకేతాన్ని అందుకున్నారు. మీరు ఎవరి మీద రిపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళు అడిగారు. ఆమె క్షణం ఆలోచించింది. కదిలిస్తే ఈ ప్రస్తావనంతా వాళ్ల ముందు బయట పెట్టేస్తాడు. సంబంధం లేకపోయినా ఒక పెద్ద కేసులో తన పేరు వినిపించటం ప్రమాదకరం. చివర్లో తాను క్షేమంగా బయటపడవచ్చు. కానీ ఆ తీర్పు వచ్చేలోగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాలి. అతని పేరెత్తేందుకు భయపడిందామె. సారీ, మీకు ట్రబుల్ ఇచ్చాను. అతను వెళ్ళిపోయాడు అంది. కారంత్ ఇచ్చిన సంకేతాన్ని అందుకొని ఓ వార్నింగ్ చెప్పి వెళ్ళిపోయారు.
మీరు నా పేరు చెప్పి ఉండాల్సింది అన్నాడు కారంత్. ఏమిటి సంత, ఎందుకొచ్చిన తద్దినం? ఈ విషయం నాకేం తెలియదని కైలాష్ చద్దా గారికి చెప్పు. స్పేర్ కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు వాటిని సప్లై చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి. అంతేకాని కొంపలు మునిగాక ఇలా ఎవరో ఒకరి మీద విరుచుకుపడటం ఏమాత్రం బాగోదు అందామె. శ్రీ మహాదేవి అలయన్స్ సంస్థ, కైలాష్ చద్దా అనే మాటలు కారంత్ మనసులో ముద్రించబడ్డాయి. మనసు లోపల ఆమెకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు. ఈ దొంగతనం వెనుక ఓ పెద్ద సంస్థకు ప్రమేయం, దానిలో ఒక ప్రముఖ వ్యక్తి హస్తం కూడా ఉన్నాయని అతనికి అర్థమైంది. అలాగే చెప్తాను, కానీ ఈ దొంగతనంతో ప్రమేయం లేదంటారు. నాకెలాంటి ప్రమేయం లేదు, నన్ను నమ్ము. నీ ముఖం చూస్తుంటే నమ్మబుద్ధి అవుతుంది. సరే, వస్తాను. కానీ ఈ ముంజేయి మీద మచ్చ సంగతి? ఆమె ఇంకా ఏదో అడుగుతూ ఉండగానే కారంత్ వెలుపలకు వచ్చాడు. ఇహ రానున్న కాలంలో తాను కొండతో ఢీకొనబోతున్నట్టుగా అర్థమైంది. శ్రీ మహాదేవి అలయన్స్ సంస్థ తన పరిధిలో లేదు. అయితే ఆ సంస్థ గురించి ఎన్నో మంచి వార్తలు తాను విన్నాడు. అది మల్టీనేషనల్ వ్యాపార కూటమి. దానికి సాటి రాగల వ్యాపారాలు భారతదేశంలో లేవు, కొందరికే ఉన్నాయి. ఇహ తాను సముద్రంలో నీళ్లను తోడిపోయాలి. సముద్రంలో మునిగిన సూదిని వెతికి తీయాలి. అయినా ఇది అసాధ్యం అనుకోవటం పోలీసు వృత్తికే తలవంపు. ఎంత పెద్ద పనైనా ప్రారంభించాలి. ఎంత ప్రమాదకరమైనా ముందుకే పోవాలి. అనుమానం ఉన్న చోటున, ఆధారాలు లేకున్నా శూన్యంలోంచైనా సరే అన్వేషణ మొదలు పెట్టాలి. కొనసాగించటం, పూర్తి చేయటం తన వంతు కాకపోవచ్చు. అది మరొకరి వల్ల సాధ్యం కావచ్చు. కొండను ఢీకొనటమే అయినా అది వృత్తి ధర్మం, తప్పదు. కారంత్ పూర్తిగా ఆలోచనలో తల మునకలయ్యాడు. అతనికి తెలియకుండానే కంట్రోల్ రూమ్కి చేరుకున్నాడు. తాను కొత్తగా రిక్రూట్ అయినవాడు. ఈ విషయంలో ఎస్పీ సలహా తీసుకోవటం మంచిదని తోచాక ఆలోచనల వేడి కొంత తగ్గింది. సాయంత్రం 7 గంటలు. చాలా ఆహ్లాదకరమైన వేళ. ఎస్పీ వచ్చారు. చాలా ఉల్లాసంగా ఉన్నట్టు కనిపించారు. సార్, విమాన ప్రమాదంలో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇది సాంకేతిక కారణాలను వివరించాల్సిన కేసు. ప్రభుత్వం చాలా ఆసక్తితో ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి. IAFR రీసెర్చ్ సెంటర్కు వెళ్ళాను. వారి నుంచి ప్రభుత్వానికి రిపోర్ట్ అందే వరకు మీరు మౌనంగా ఉండాలి. అసలు రిపోర్ట్ అందే అవకాశం ఏదీ లేదు సార్. ఈజిట్, అలా ఎందుకు జరుగుతుంది? క్రూ బాక్స్ నుంచి ఇండికేటర్ సేకరించగలిగారు. దాన్ని పరిశీలన కోసం రీసెర్చ్ సెంటర్లోని చీఫ్ ఇంజనీర్ల బృందానికి అప్పగించారు. కానీ దురదృష్టవశాత్తు అది దొంగిలించారు. దొంగతనమా? అది మరెవరికీ పనికొచ్చే వస్తువు కాదు. ఈ దొంగతనం వెనుక మోటివ్ ఏమై ఉంటుంది? రిపోర్టు తయారు చేసేందుకు ఎవరో ఈ ఘనకార్యం నిర్వహించుంటారు. కారణం లేకుండా జరగదు సార్. రిపోర్ట్ వచ్చినందువల్ల ఎవరికి నష్టం? వారే చేసుంటారు. జరిగిన విమాన ప్రమాదం ఒక కుట్ర అయితే ఇండికేటర్ని వారే దొంగిలించుండాలి. సాంకేతిక లోపాల వల్ల కారు వెళ్లి పడిపోయి ఉంటే విడి భాగాలు సప్లై చేసే కాంట్రాక్టర్లు 100 కోట్ల రూపాయలు నష్టపోతారు. అంతేకాక వారి సంస్థకి కాంట్రాక్టులన్నీ రద్దవుతాయి. వారైనా ఈ దొంగతనం చేయించుండవచ్చు. కానీ అంత పెద్ద సంస్థల వెనుక చాలా గొప్పవాళ్లుంటారు. ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు గొప్పవాళ్లే. విద్యా, సాంకేతిక, వ్యాపార రంగాల్లో చాలా ప్రముఖులు. ఆ కాంట్రాక్టర్స్ ఎవరో తెలుసుకున్నారా? శ్రీ మహాదేవి అలయన్స్ సంస్థ. ఆ పేరు వింటేనే మౌనంగా అయిపోయారు ఎస్పీ. కేసును ముందుకు తీసుకుపోవాలన్న ఆయన ఉత్సాహమంతా క్షణంలో నీరు కారిపోయింది. చూడు మిస్టర్ కారంత్, అలయన్స్ సంస్థ యజమాని ఓ పార్సీ. అతనికి అండగా ఉన్న కైలాష్ చద్దా యుగంధరుడు. దేవి ప్రసాద్ వ్యాపారవేత్తగానే కాదు, వ్యక్తిగా చాలా ప్రముఖుడు. అతడు చాలా మంచివాడని ప్రజల్లో నమ్మకం ఉంది. అతను ఓ గొప్ప తాత్వికుడని ప్రజల నమ్మకం. అతని నడవడిక, వేషభాషలు అలాగే ఉంటాయి. ఒక కోటీశ్వరుడు అనుభవించే వైభవమంతా వదిలేసి విరాగిలా కనిపిస్తాడు. ఒక చేతిలో జపమాల, మరో చేతిలో అవెస్తా గ్రంథం ఉంటాయి. పూర్తి ఆధారాలు దొరకందే వారి మీద నువ్వెలాంటి ఆరోపణ చేయకూడదు. మన అధికారుల్లో కూడా అతని భక్తులున్నారు. ఈ కేసు నడపడం అంటే కత్తి మీద సాము అని గుర్తుంచుకో అంటూ తన హెచ్చరికను వినిపించాడు ఎస్పీ. అలాగే సార్. అతను ఎంత గొప్పవాడైనా అనుమానితుడైనప్పుడు ఒక కన్ను వేయటమే మన డిపార్ట్మెంట్ విధి. దేవి ప్రసాద్ నిర్దోష అయితే నేను గౌరవిస్తాను అన్నాడు కారంత్. ఎస్పీ అతని పట్టుదలను అభినందించాడు. అప్పటికే చాలాసార్లు రింగ్ అయింది టెలిఫోన్. కారంత్ రిసీవర్ అందుకున్నాడు. తీయని కంఠం వినిపించింది. ఏఎస్పీ కారంత్ గారితో నేను మాట్లాడాలి. కారంత్నే మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? మీకు శ్రేయోభిలాషిని. పేరు లేదా? చాలా అందమైన పేరే ఉంది, కానీ ఇప్పుడు చెప్పను. పోలీసులతో చెలగాటమాడుతున్నావా? నువ్వే పాములతో ఆడుకుంటున్నావు. వాట్ యు మీన్? కారంత్ కళ్ళు ఎర్రబడ్డాయి. అవును,
ఐఏఎఫ్ వారి రీసెర్చ్ సెంటర్కి ఎందుకు పోయావు? ఏమిటా పిచ్చి ప్రశ్న? అసలు నువ్వెవరు? తెలుస్తుందిలే, తొందరపడకు. నీ మంచి కోరి చెప్తున్నాను. నా మంచి నాకు తెలుసు. నువ్వు చెప్పదలుచుకుందేంటి? నువ్వు ప్రాణాలతో ఉండటం నీకు నీ వాళ్ళకి మంచిది కదా. షటప్. ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి చెప్పు. తప్పనిసరైనప్పుడు అలాగే చేస్తాను. ఎవరూ ఆలోచించని ఆ ఇండికేటర్ గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? హౌ డేర్ యూ? ఆడపిల్లవై ఉండి పోలీసులతో పంతాలా? ఏ మిస్టర్, ధైర్య సాహసాలు మగవాళ్ళకే ఉండాలా? సాహసం ఉంటే నేరుగా వచ్చి చెప్పాలి. నువ్వు ఇంతటితో ఆ సంగతి వదిలేయకపోతే రావాల్సి వస్తుంది. వస్తాను. కానీ నేను వచ్చాక అక్కడ మిగిలేదేమీ ఉండదు. బూడిద కుప్ప అవుతుంది. కంట్రోల్ రూమ్ మీద దాడి చేస్తావా? అవసరమైతే తప్పదుగా మరి. నీ మంచి కోరి చెప్తున్నాను. ఆ ఇండికేటర్ గురించి నువ్వు మర్చిపోవాలి. అది అసంభవం. సంభవమే అని నేను చెప్తున్నాను. అయినా మంటల మీదకి పరిగెత్తే మిడతలా ఉన్నావు. నీ కర్మ నీది. నా మాట వింటే బ్రతుకుతావు. లేకపోతే నీ తలరాతల్ని చెరిపేస్తాను. టెలిఫోన్లో ఒక ఆడపిల్లలా బెదిరించటం తలవంపుగా అనిపించింది. రిసీవర్ని విసిరికొట్టాడు కారంత్. ఏమైంది? నవ్వుతూ అడిగాడు ఎస్పీ. టెలిఫోన్లో ఆడపిల్ల బెదిరింపు సార్. నేను లొంగుతానా? పట్టరాని కోపంతో బుసలు కొట్టాడు ఏఎస్పీ. పై అధికారి ముఖం మీద నవ్వు ముద్ర చెరిగిపోలేదు. యువ పోలీస్ అధికారి ఆవేశం చూసి ఆయనకు మరింతగా నవ్వొచ్చింది. యంగ్ మ్యాన్, లుక్, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. వీటికి మేము బాగా అలవాటు పడిపోయాం. మనం ఏం చేయలేమని, చూస్తూ ఊరుకోవాలని నేనన్ను. కానీ ఆవేశం అనవసరమంటాను. ఇలాంటి నేరాల గురించి వినటం కొత్త కాబట్టి నీకు ఆవేశం కలగటం సహజం. ఆవేశపడటం అనవసరమని తెలుసు నాకు. దానివల్ల ప్రయోజనం లేదు. అందరూ చూస్తుండగా పట్టపగలు నడి రోడ్డు మీద హత్య చేసిన నేరస్తుడు బోర విరుచుకుని నలుగురిలో తిరగలడు. అది చూసి ఆవేశపడి ఏం చెయ్యాలి? ఆ విషయాన్ని పట్టించుకోవాలంటే పరిస్థితులు అనుకూలించవు. సిద్ధాంతాలు వేరు, ఆవేశాలు వేరు, వాస్తవాలు మరో విధంగా ఉంటాయి. రక్తపు మరకలతో నేరస్తుని పట్టుకున్న కోర్టులో కేసు దాఖలు చేయలేని పరిస్థితులుంటాయి. అతన్ని వదిలేసి ఇంట్లో నిద్రపోతున్న నిర్దోషిని తీసుకొచ్చి ఆ కేసులో ఇరికించాల్సిన ఒత్తిడులుంటాయి. ఇదంతా నిన్ను నిరుత్సాహపరిచేందుకు కాదు. ఆవేశపడటం అనవసరమని నీకు అర్థం కావాలి. ఆ సంస్థ పేరు విన్న తర్వాత నువ్వు కానీ నేను కానీ ఈ కేసు విషయంలో ఏం చేయలేమని అనిపిస్తుంది. అయినా నువ్వు ప్రయత్నించు. ఫలితాలు ఎలా ఉంటాయో చూసి తెలుసుకుందాం అన్నాడు. సార్, కొందరు వ్యక్తులకే కాదు, మొత్తం దేశానికి నష్టం వాటిల్లే సంఘటన జరిగింది. దాని వెనుక కుట్రేంటో వెలికి తీసి నేరస్తులకి శిక్ష పడేలా చేయటం మన విధి. కొంత సమాచారం వచ్చింది. కొన్ని అనుమానాలు రేకెత్తాయి. వాటిని అలా వదిలేసి ఊరుకోవటం నా అంతరాత్మ అంగీకరించని పని. ఈ పరిశోధన కొనసాగించాలని నేను అనుకుంటున్నాను. నీ వెనక మన డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది. గో ఎహెడ్. అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు ఎస్పీ. కారంత్ చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఈ నేర పరిశోధనలో ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనా ముందుకే పోవాలని తీర్మానించుకున్నాడు. ముందు అలయన్స్ సంస్థని చూడాలి. వెంటనే బయలుదేరి సిబిఐ వారి కార్యాలయానికి పోయాడు. ఓ అధికారికి తను తాను పరిచయం చేసుకున్నాడు. అతని సాయంతో విమాన ప్రమాదం తాలూకు ఫైల్ తెప్పించాడు. అప్పటికి రహస్యంగా సిబిఐ అధికారులు నేర పరిశోధన పూర్తి చేశారు. విమాన ప్రమాదం సాంకేతిక లోపం వల్ల కానీ, పైలట్ ఏదైనా పొరపాటు చేయటం వల్ల కానీ జరిగి ఉండవచ్చు. మరొకరికి ఈ ప్రమాద సంఘటన బాధ్యత అంటకట్టడం భావ్యం కాదు. ఏదేమైనా విచారణ కమిటీ రిపోర్టు పరిశీలించే వరకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు ఏమీ లేవని రాసింది. ఈ మాత్రం పరిశోధనకి కేసు సిబిఐకి అప్పగించాల్సిన అవసరం లేదు. సాధారణ ప్రజలందరూ అనుకుంటున్న అభిప్రాయమే అది. సార్, మీ పరిశోధన ఇంతవరకే జరిగిందా? అవును, స్పష్టంగానే రాసింది కదా. దీని వెనుక ఒక కుట్ర ఉందని మీరు అనుమానించలేదా? కుట్ర అని అనుమానించేందుకు ఆధారాలు కావాలి కదా. కూలిపోయిన కారవెల్లి నుంచి సేకరించిన క్రూ బాక్స్లోని ఇండికేటర్లోని కదా సాక్ష్యాలు దొరుకుతాయి. దాని మీద పరిశోధన జరిపేందుకు ఒక చీఫ్ ఇంజనీర్స్ దళాన్ని నియమించింది ప్రభుత్వం. వారు రిపోర్టు పంపే వరకు మేము కల్పించుకునేందుకు వీలు కాదు. మరి ఆ కమిటీ రిపోర్టు పంపే అవకాశం లేదు సార్. ఆ విషయం మీరెలా చెప్పగలరు? నేను స్వయంగా వెళ్ళి తెలుసుకున్నాను. ఇండికేటర్ ఐఏఎఫ్ వారి రీసెర్చ్ కార్యాలయం నుంచి దొంగిలించబడింది. ఇలా జరిగిందని వారు నివేదిక పంపాలి. అప్పుడే మా పని. అది దొంగిలించబడిన సంగతి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఆ సంగతి వారే చూసుకోవాలి. ఇంతటితో ఆ ఫైలు మూతపడినట్టే అనుకోవాలా? మాకు సంబంధించినంత వరకు అంతే. అప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలిసే అవకాశాలు లేకుండా పోతాయి.
మీరు చెప్పేది నిజమే కావచ్చు. అందుకు మా బాధ్యత లేదు. ఇలా కమిటీలు, మరో వంక సిబిఐ పరిశోధన, ఇంకొక వంక లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ 3 శాఖలకు కేసులో ప్రమేయం కల్పించింది రాజ్యాంగమే. మరి ఈ 3 శాఖల మధ్య సమన్వయం కూడా ఉండాలి కదా! అందుకోసం మీరు కృషి చేస్తానంటే మాకభ్యంతరం లేదు. అతని ముఖంలో పరిహాసం తాలూకు భావాలు కనిపించాయి. కారంత్‌కి ఒళ్ళు మండిపోయింది. ఈ పరిస్థితి ఇంతేనా? లేక కావాలనే వాళ్ళంతా ఇలా చేస్తున్నారా? ఏమిటి వ్యవస్థ? అతని ఆలోచనలు బాధాకరంగా అయ్యాయి. సార్, రీసెర్చ్ కార్యాలయం వారు వస్తువు పోయిందని చేతులు దులిపేసుకొని కూర్చున్నారు. మీరు నివేదిక రాలేదని చేతులు ముడుచుకుని కూర్చున్నారు. వస్తువు ప్రాధాన్యతను మాకు వ్రాతపూర్వకంగా ఎవరు వివరించలేదని పక్కన పెట్టి నిద్రపోతున్నారు లా అండ్ ఆర్డర్ వారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ సమస్య తేలేది ఎలా? అన్నాడు. సిబిఐ అధికారి ఎదుట ఈ మాటలు అనక ముందే కారంత్ మనసులోని ఆవేశాన్ని అర్థం చేసుకున్నాడు. ఇదంతా అతడు అనవసరంగా తీసుకుంటున్న శ్రమ అనిపించింది. రాజ్యాంగం ఆధారంగా అనేక సమస్యలు సృష్టి అవుతాయి. అందుకు బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేదని అడిగే అధికారం ప్రజలకుంటుంది. కానీ ప్రభుత్వ అధికారులకు ఉండదు. అధికారులు నేరుగా సమస్యల్లోకి వెళ్లిపోయి త్వరగా సత్ఫలితాలను సాధించాలంటే రాజ్యాంగం అందుకు అనుమతించాలి. అధికార వికేంద్రీకరణ పేరుతో 3 వ్యవస్థలకు ఈ కేసులో ప్రమేయం కల్పిస్తుంది రాజ్యాంగం. ఎవరు పరిష్కరించాలి? చూడు బ్రదర్, కేసు విషయంలో మనకి ఆసక్తి ఉండవచ్చు, త్వరగా తెమిల్చి వేయాలన్న ఉత్సాహం ఉండొచ్చు, నేరస్తుల్ని ప్రభుత్వానికి పట్టించి ప్రజలకు మేలు చేయాలన్న మంచి ఆలోచన మనకుండొచ్చు. కానీ మనం చేసే ప్రతి పనికి కొన్ని పరిధులుంటాయి. వాటిని దాటి వెళ్ళామనుకో నేరస్తులు వారు కాదు, మనమే నేరస్తులం అవుతాం. అందువల్ల ఎవరి పరిధుల్లో వారు ఆలోచించడం మంచిది అంటూ హెచ్చరిక చేశాడు సిబిఐ అధికారి. కారంత్‌కి మరో క్షణమైనా అక్కడ ఉండాలనిపించలేదు. అలయన్స్ సంస్థలోనే ఇది తేల్చుకోవాలి అనుకున్నాడు పట్టుదలగా. ఇలాంటి చాటర్ బాక్స్ మాటల్ని నేను చాలా విన్నాను. గుప్పుమని పొగ వదులుతూ ఎంతో నిర్లక్ష్యంగా ఇబ్రహీం అన్న మాటలు ఇంకా చెవుల్లో మారుమోగుతున్నాయి. మాటల్లోనే కాదు, అతని ప్రవర్తనలో కూడా చాలా నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది. వృత్తిరీత్యా అతను నిరుద్యోగి. అంత అహంకారం ప్రదర్శించేందుకు వీలు కాని చిన్న ఉద్యోగం. దేవాలయ ప్రాంగణంలోని మిత్రునికి కేటాయించిన గదిలో కూర్చుని పొగ నంచుకుంటూ లిక్కర్ తాగుతున్నాడు. అతనికి అధికారులన్న భయం అనేది ఉంటే అలా చేయడు కదా. చెన్నకేశవుడు అన్నట్టుగా ఈ మొత్తం యాక్సిడెంట్ వ్యవహారంలో అతనికి సంబంధం ఉందనే అనిపిస్తుంది. రాహుల్ మనోలోకంలో పొగలు రగులుతున్నాయి. తాను తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయి డ్యూటీలో జాయిన్ కావటం అనేది ప్రస్తుతానికి అసంభవంలా అనిపిస్తుంది. బావా, బేబీ టిఫిన్ చేయనంటుంది. నువ్వు రాకుండా డైనింగ్ టేబుల్ మీద పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు, గదిలోకి వచ్చి చెప్పింది తన్వి. రాహుల్ తలెత్తి చూశాడు. చిన్నారి సుష్మ పిన్నమ్మ వెనకాలే వచ్చింది. ఆమె చేతిలో ఉన్న ఆట వస్తువుని అతి భద్రంగా పట్టుకుంది. అది మిక్కీ మౌస్. తండ్రి వంక రెప్ప వేయకుండా చూస్తోంది. తన పంతాన్ని తండ్రితో పిన్నమ్మ వివరిస్తోందని ఆ పసి హృదయం పసికట్టింది. తండ్రి స్పందన ఎలా ఉంటుందన్న సందేహంతో చూస్తుంది. రాహుల్ చివాలును లేచి సుష్మని చేతుల్లోకి ఎత్తాడు. డార్లింగ్, ఈ మిక్కీ మౌస్ అంటే నీకంతిష్టమా? అవును పా, ఈ మిక్కీ మౌస్ నా డార్లింగ్ అంది గుండెలకు హత్తుకుంటూ. అదంటే అంతిష్టమా నీకు? అవును. ఈ మిక్కీ మౌస్ని మీరు ప్రజెంట్ చేశారు కదా, కళ్ళు తిప్పుతూ ఆనందంతో చెప్పింది బేబీ. రాహుల్ కళ్ళు తడిశాయి. చనిపోకముందు తనూజ కూడా ఇలాగే కళ్ళు చెమరించేలా మాట్లాడిన సంఘటనలు జ్ఞాపకం వచ్చాయి. 2 సంవత్సరాల క్రితం చివరిసారిగా తాను ఇంటికి వచ్చి కొద్ది రోజులే ఉన్నాడు. తిరిగి వెళ్లిపోయేటప్పుడు సెండాఫ్ ఇచ్చేందుకు పాపని ఒడిలో ఎత్తుకొని విమానాశ్రయానికి వచ్చింది తనూజ. నేను ఇంటికి రావటమే కొన్ని సంవత్సరాల తర్వాత. మ్యారేజ్ జరిగినప్పుడు 2 నెలలు ఇంటి దగ్గరున్నాను. ఆ తదుపరి మళ్ళీ ఇదే కదా రావటం. ఈ 2 నెలల్లో ఈ చీర చాలాసార్లు కట్టుకున్నావు. మళ్ళీ ఇప్పుడు అదే చీర. చాలా చీరలున్నాయి కదా, ఎక్కువగా అదే చీర ఎందుకు కట్టుకుంటావు? ఇదే రంగు చీరలు మరికొన్ని తీసుకోవచ్చు కదా అన్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాక. అవును, ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం. ఆ సందర్భంగా మీరు దీన్ని నాకు ప్రజెంట్ చేశారు కదా అంటూ పెళ్లైన కొత్తల్లో జరిగిన సందర్భాన్ని గుర్తు చేసింది తనూజ. ఇలాగే కళ్ళు తిప్పుతూ మాట్లాడింది. ఇప్పుడు అదే మాటతో మనసుని లొంగ తీసుకుంది చిన్నారి బేబీ. రక్త సంబంధం ఇచ్చిన వారసత్వమే ఆ మాటలు. గాయం రేగిన జ్ఞాపకాలతో కిందికొచ్చాడు. ఆమెను కుర్చీలో దింపి తాను పక్కనే కూర్చున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఊడిపడ్డాడు చెన్నకేశవుడు. చెన్ను, రావాల్సిన సమయానికే వచ్చావు, రారా. రాహుల్ ప్రేమగా ఆహ్వానించాడు.
గుడ్ మార్నింగ్ అంకుల్ అంది సుష్మ. అవునమ్మా, గుడ్ మార్నింగ్. ఎందుకు చెప్తావు? ఎందుకు చెప్పవు? చెన్నుడు చిరుచిరులాడిపోతున్నాడు. అయోమయంగా చూసింది బేబీ. రాహుల్కి నవ్వొచ్చింది. చెన్ను, తర్వాత మాట్లాడుకోవచ్చు. టిఫిన్ లాగించే. ఇడ్లీ, వేడివేడి పెసరట్లు అన్నాడు. అవును మరి, తినాలి కదా. మీ ఇంటికి నేను వచ్చేది తినేందుకే కదా. ఇడ్లీల కోసం మొహం వాచిపోయింది, పెసరట్ల కోసం ఒళ్ళంతా వాచిపోయింది. తింటాను, ఎందుకు తిన్ను? విసురుగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అతని విసురుకి భయపడింది సుష్మ. తన్వి, రాహుల్ అతని స్థితి గ్రహించారు. ఏదో కారణం వల్ల చెన్ను బాగా ఎగ్జైట్ అయ్యాడు. అశాంతి, చిరాకు అదంతా చుట్టూ ఉన్నవారి మీద చూపుతున్నాడు. మిత్రుడు, మంచి మనసున్నవాడు. ఇవాడెందుకో ఇలా ఉన్నాడు. అయినా క్షమించాలి. రాహుల్ పెద్దగా అతనికి వినిపించేలా నవ్వాడు. చెన్ను, టిఫిన్ తినేందుకు నువ్వు ముఖం వాచిపోయావని ఎవరంటున్నారు? నువ్వే అంటున్నావు. ఎందుకలా ఉన్నావు అని అడిగాడు ప్రేమగా. ఎలా ఉన్నానేంటి? నా ముఖం మీద కోతులాడుతున్నాయా? కోపం చల్లారలేదింకా. పాడి చూపులు, వేడి నిట్టూర్పులు మారలేదు. ఎందుకో చాలా కోపంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు అన్నాడు రాహుల్. అలా కనిపిస్తున్నానా? అవును. ఎందుకు కనిపించను? అలాగే కనిపిస్తాం మరి. మీరంతా గొప్పవాళ్ళు కదా. నాలాంటి సామాన్యుడి ముఖంలో అవలక్షణాలన్నీ కనిపించడంలో విచిత్రమేముంది? చెన్ను మాటలకి తన్వి తలుపు చాటు నుంచి నవ్వుతుంది. అకారణమైన అతని కోపం అక్కడో విచిత్ర వాతావరణం ఏర్పరిచింది. ఇంతకు ఏమైంది? ఇంటి దగ్గర ఏమైనా గొడవ అయిందా? అవదు మరి, మావి అల్లరి బ్రతుకులు కదా. గొడవలు కాక మరేమవుతాయి? అయినా ఇంటి దగ్గర నాకెవరున్నారని? అమ్మా నాన్న పోయారు. 50,000 ఆస్తి పంచి ఇచ్చిన అత్త కూడా పోయింది. ఒంటరి పిచ్చివాణ్ణి. ఇంకా ఇంట్లో ఎవరున్నారు గొడవలు జరగడానికి? ఎవరూ లేరని తెలీదా నీకు? ఇదొక ఎగతాళి. ఎవరూ లేరని ఎద్దేవా చేయటం కాకపోతే మరేంటి? మరింతగా ఫైర్ అయిపోతున్నాడు చెన్నుడు. తన్వి నవ్వును అణిచిపెట్టుకోలేక వంటగదిలోకి పరుగు తీసింది. రాహుల్ పరిస్థితి అలాగే ఉంది. కానీ ఏం చేయగలడు? ఎలా పారిపోగలడు? మరి కొట్టు దగ్గర ఏదైనా గొడవ జరిగిందా? స్వరం తగ్గించి అడిగాడు. అలా అడగరాదు. ఎందుకా డొంక తిరుగుడు ప్రశ్నలు అన్నాడు చెన్ను. చెన్నకేశవ, నువ్వు ఏ విషయం చెప్పలేదు. వస్తూనే మండిపడుతూ వచ్చావు. నీ బాధకి కారణం ఎలా తెలుస్తుంది? ఓదార్పుగా అన్నాడు రాహుల్. చెన్నుడు శాంతించాడు. బాధ కదా మరి, గుండెలు మండిపోతున్నాయి. ఏం జరిగింది అసలు? వ్యాపారం చూసుకోమని కొట్టు బావమర్దికి అప్పగించా కదా. వాడు 2,000 తీసుకుని పారిపోయాడు. ఓ, అదే నీ బాధ. 2,000 నేనిస్తాలే, బాధపడకు. ఈ మాట విని ఉలిక్కిపడి కోపంగా చూశాడు చెన్ను. అంటే భాయ్, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానంటావు అన్నాడు. ఏం, నా దగ్గర ఆ మాత్రం డబ్బు తీసుకోకూడదా? తీసుకోవచ్చు. డబ్బు గురించి కాదు నా బాధ. మరి దేని గురించి? వాడు అలా డబ్బు తీసుకుని పారిపోయాడంటే ఆ డబ్బు ఖర్చయిపోయిందాకా తిరిగి రాడు. ఈలోగా వ్యాపారం ఎవరు చూసుకోవాలి? నేనే కదా చూసుకోవాలి. నీ వ్యాపారం నువ్వే చూసుకోవటం మంచిది కదా. అలాగే చెయ్యి. అలాగే చేస్తావు భాయ్. నీకా బాధ లేదు. నువ్వు ఇన్ని కష్టాల్లో ఉన్నావు. తిరిగి బెంగళూరు వెళ్ళిపోవాలనుకుంటున్నావు. ఈ సమయంలో నేను షాపులో కూర్చుంటే ఎలా? నీకు తోడుగా ఉండాలా వద్దా? తన బాధకి కారణం అప్పుడు బయటపెట్టాడు చెన్ను. రాహుల్కి నవ్వుతో పాటు అతని మీద జాలి కూడా కలిగింది. తన బాధలన్నీ అతని బాధలనుకుంటున్న అమాయక మిత్రుడు. పోన్లే, కొంతకాలం ఆ వ్యాపారం మానుకో. కాదు, నువ్వే బెంగళూరు వెళ్ళటం మానుకో అంటూ బుకాయింపుగా అన్నాడు చెన్నుడు. అతని మాటలు విని కిలకిలా నవ్వింది సుష్మ. భలే భలే, అలాగే చేయండి. మీరు బెంగళూరు వెళ్ళొద్దు పాపా అంటూ కేరింతలు పెట్టింది. రాహుల్ బదులు చెప్పలేకపోయాడు. నేరుగా చెప్తే ఇద్దరూ దిగాలు పడిపోతారు. ఎటూ నిర్ణయించుకోలేక ఇరుకున పడిపోయాడు. అటువంటి సందిగ్ధ స్థితిలో ఆపద్బాంధవుల్లా టెలిఫోన్ మోగింది. వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. తీయని ఆడపిల్ల కంఠస్వరం వినిపించింది. రాహుల్జీ ఉన్నారా? వారితో మాట్లాడాలి. అవును, రాహుల్నే మాట్లాడుతున్నాను. మీరెవరు? తల తిప్పి చూశాడు. బెంగళూరు వెళ్లకుండా నిరోధించేందుకు ఓ బలమైన ప్రతిపాదన తీసుకువచ్చినందుకు కృతజ్ఞతగా చెన్నుడికి షేక్ హ్యాండ్ ఇస్తుంది సుష్మ. అతని చెంప మీద పెదవులానించి ముద్దు కూడా ఇచ్చింది. వంటగది నుంచి అప్పుడే వచ్చిన తన్వి ముఖం కూడా సంతోషంతో వెలుగుతుంది. తాను బెంగళూరు వెళ్లిపోయి డ్యూటీలో జాయిన్ కావటం ఆమెకు కూడా ఇష్టం లేదని అర్థమవుతూనే ఉంది. నేనెవరో తెలుసుకునే ముందు నేను చెప్పేది విను, ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది. చూపులు వారి మీద నుంచి మరల్చుకున్నాడు. ఏకాగ్రతలోకి వచ్చాడు. అలాగే, వింటున్నాను, చెప్పు అన్నాడు చాలా నిర్లక్ష్యంగా. నిన్న ఆలయానికి వెళ్ళిన మాట నిజమేనా? అవును, నిజమే. ఏం, వెళ్ళకూడదా? ముక్కు ముఖం తెలియని మనిషి టెలిఫోన్లో నన్ను అలా అడగటం ఏంటి? వెళితే వెళ్ళు,
కానీ ఇబ్రహీం గదికి ఎందుకు పోయావు? ఓహో, ఆ కేసా? కారు యాక్సిడెంట్ వివరాల కోసం పోయాను. ఆ రోజు ఆలయం దగ్గర గొడవ జరగటంతో ఏదో అంతరార్థం ఉందని నాకు అనుమానంగా ఉంది. ఇంతకీ నువ్వెవరు? ఇబ్రహీంని పలకరించడం మానుకోవాలి నువ్వు. ఆజ్ఞాపించడానికి నీ అర్హత ఏమిటి? ఈ ప్రపంచంలో మాకిష్టమైన పనులు మాత్రమే జరుగుతాయి. ఎవరైనా ఎదురు తిరిగితే అంతం చేయగలగటమే మా అర్హత. ఓహో, అంత గొప్పవాళ్ళ మీరు? నీకు త్వరలోనే తెలుస్తుంది. బెదిరించుకు. నేను బయట శత్రువులతో ప్రాణాలకు తెగించి పోరాడే సైనికుణ్ణి. నన్ను బెదిరించి లొంగ తీసుకోవాలనుకోవటం నీ అతి తెలివి. నువ్వు బయట శత్రువులతో పోరాడగలవు, కానీ మేము ఈ దేశానికి అంతఃశత్రువులం. ఏ రూపంలో ఉంటామో ప్రభుత్వానికే తెలియదు. మరి నువ్వెలా తెలుసుకోగలవు? మా మీద పోరాడానికి నువ్వు ఊహిస్తుండగానే నీ మీద బాంబులు వేయగలం. నీవు ప్రేమించే మనుషులందరినీ ఖతం చేయగలం. నీ కంఠస్వరం తీయగా ఉంది, మాటలు క్రూరంగా ఉన్నాయి, చేతలు మరింత క్రూరాతి క్రూరంగా ఉంటాయి. మర్యాదగా ఆ ఇండికేటర్ తెచ్చి మాకు అప్పగించు. వాట్ ఆర్ యూ టాకింగ్? నువ్వు గొప్పగా నటించకు మిస్టర్. నీ నటన చూసి మోసపోయి నిన్ను వదిలేస్తామనుకోకు. ఆ ఇండికేటర్ మాకు చిక్కే వరకు నిన్ను, నీ పాపని, నీ మరదల్ని వేటాడతాం, చిత్రహింసలు పెడతాం. నీకెందుకు పనికిరాని ఇండికేటర్ అది మాకిచ్చేయి. అది ఎక్కడుందో నాకు తెలియదు. తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు బెంగళూరు వెళ్ళిపోతున్నాను అన్నాడు రాహుల్. అదేం కుదరదు. నా ఆర్డర్. ఒకవేళ ఇండికేటర్ మాకు అప్పగించకుండా వెళ్ళిపోయావనుకో, నీ పాప, అదే సుష్మా, నీ తల్లి నీ భార్యలాగే ఖతం అయిపోతుంది. యూనో, ఆలోచించుకో. మళ్ళీ ఫోన్ చేస్తాను అని వినిపించింది. రాహుల్ చేతిలో రిసీవర్ జారిపోయింది. అతను వెనుతిరిగాడు. ముఖంలో భావాలు మిగిలిన వారికి తెలియనివ్వలేదు. పప్ప, అయితే మీరు బెంగళూరు వెళ్ళరు కదా అని అడిగింది సుష్మా. లేదమ్మా, నేనే ఊరికి వెళ్ళను అన్నాడు రాహుల్. ఆనందం పట్టలేక ఒళ్ళో ఉన్న మిక్కీ మౌస్ని ముద్దు పెట్టుకుంది పాప. చంద్రుడు ముఖం చాటంతయింది. తన్వి కళ్ళల్లోంచి వెలుగు వర్షించింది. అతను తిరిగి బెంగళూరు వెళ్ళినందుకు అందరూ పొంగిపోయారు. కానీ ఆ మాట అనటానికి వెనుక ఉన్న అత్యంత బాధాకరమైన కారణం వారికెవరికీ తెలియదు. తెలిసిన రాహుల్ మాత్రం పెదవి విప్పలేదు. శివుడు గరళాన్ని దాచినట్టు తన మనసులో దాచుకున్నాడు. ఆ క్షణం నుంచి ఇంట్లోని మారుమూలన్నీ గాలించటం ప్రారంభించాడు రాహుల్. అతను దేనికోసం వెతుకుతున్నాడో మిగిలిన వారికి తెలియదు. కానీ కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు. 2 గంటల పాటు వెతికి క్షుణ్ణంగా ఇల్లంతా గాలించి అలిసిపోయాడు. నీరసంతో డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. ఈలోగా టిఫిన్ చప్పగా చల్లారిపోయింది. మిక్కీ మౌస్ గుండెలకు హత్తుకుని నిద్రలోకి ఒదిగిపోయింది. సుష్మా అలసటతో వచ్చి ఆమె పక్కనే కూర్చుని కళ్ళు మూసుకున్నాడు రాహుల్. నాన్నగారు, నాకెందుకు టెలిఫోన్ చేయలేదు? బాధగా చూసింది తన్వి. అమ్మ, సుష్మను ఉంచుకోవాల్సిన బాధ్యత నీ మీదుంది. బావ తిరిగి వెళ్ళిపోతే శంకరకృప కాంప్లెక్స్లోని 5వ నెంబర్ బ్లాక్ ఎవరికైనా అద్దెకిచ్చి నీవు రావచ్చు. పాపాయిని కూడా మనతో ఉంచుకోవచ్చు. కొన్నాళ్లు గడిచాక పరిస్థితులు ఇప్పట్లా ఉండవు కదా. అల్లుడి గారి మనసు మారచ్చు. కానీ అల్లుడి గారు ఇక్కడే ఉండగా పాపం తీసుకురావటం బాగుండదు. అందుకే నీకు ఫోన్ చేయలేకపోయాను. అమ్మో, నుదురు కాలిపోతుంది. టెంపరేచర్ బాగా ఉందనుకుంటాను. డాక్టర్కి కూడా ఫోన్ చేయలేదు కదా మీరు? నాకు బుద్ధి తెలిసాక అమ్మని ఎరుగను. ఇప్పుడు అక్క లేదు. మీరిలా చేస్తే నేను అసలు ఆ ఇంటికి వెళ్ళను అంది తన్వి. తప్పమ్మా, అలా అనకు. అక్క బ్రతికుంటే ఏది ఎలా జరిగి ఉండేదో మరి. కానీ ఇప్పుడు మనకి కొన్ని కర్తవ్యాలున్నాయి. నువ్వు ఆ ఇంటికి వెళ్ళటం మానేస్తే సుష్మని ఎవరు చూసుకుంటారు? రాహుల్ ప్రతిక్షణం తన జీవితంలో వెలితిని జ్ఞాపకం చేసుకుంటాడు కదా. నేనుంటే మాత్రం బావ జీవితంలో వెలితి తీరుతుందా? నువ్వింకా చిన్నదానివి. కొన్ని విషయాలు నీకు అర్థం కావు. మిమ్మల్ని ఇలా వదిలేసి నేను ఆ ఇంటికి వెళ్ళలేను. ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేసి పిలుస్తాను. నాకు కావాల్సింది డాక్టర్ కాదమ్మా, మనశ్శాంతి. నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు, అక్కడే. నాన్నగారు, మీ మనసులో ఏముందో నాకు అర్థమైంది కానీ అభ్యంతరం ఉందా? అను స్థానంలోకి నువ్వు వెళ్ళాలమ్మా. తను స్థానంలోకి నువ్వు వెళ్ళాలమ్మా. ఈ 2 కుటుంబాలకి తను మరణం వల్లే ఏర్పడిన లోటు తీరాలంటే అదొక్కటే మార్గం. బావకు ఇప్పుడే ఇలాంటి ఆలోచనలు తెలిస్తే నొచ్చుకుంటారు కదా. ఈ సమాధానం విని ఉల్లాసంగా లేచి కూర్చున్నాడు తండ్రి. ఇప్పుడు నీ అభిప్రాయం అర్థమైంది తల్లి. నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ని పిలవటం కాదు, నర్సింగ్ హోంలో కొంతకాలం ఉండి విశ్రాంతి తీసుకుంటాను. నువ్వు మళ్ళీ వెళ్ళిపో. మీతో పాటుగా హాస్పిటల్కి వస్తాను.
అవసరమైతే డిస్పెన్సరీ నుంచి నేను కబురు పంపుతాను. తండ్రి ఒకే అభిప్రాయంతో దృఢంగా ఆలోచిస్తున్నాడు. మరి ఇక మాట్లాడే అవకాశం లేకపోవటంతో వెంటనే వెనుతిరిగి వచ్చింది తన్వి. కొద్దిసేపు తాను అక్కడ లేకపోవటం వల్ల ఏర్పడిన లోటు వెంటనే కనిపించింది. కలత నిద్రలోంచి త్రుళ్ళిపడి లేచిన సుష్మా ఏడుస్తుంది, హఠం చేస్తుంది. సముదాయించాలని చెన్ను, రాహుల్ ప్రయత్నం చేస్తున్నారు. ఏ వస్తువు ఇచ్చినా గిరాటేస్తుంది. ఎత్తుకున్నా ఏడుస్తుంది. ఆట వస్తువులన్నీ ఇచ్చి చూశాడు. తన్వికి తెలుసు ఆమెకు కావాల్సిందేంటో. నిద్రపోయే ముందుగా మిక్కీ మౌస్ బొమ్మని గుండెలకు గట్టిగా హత్తుకుని పడుకుంది. కానీ ఇప్పుడు ఆ బొమ్మ ఆ పాప చేతిలో లేదు. ఏడుపు కారణం అదే అయి ఉండాలి. నిద్రపోయి ఉండగా అది గుండెల మీద నుంచి జారి సోఫా కింద పడిపోయింది. దాన్ని వెలికి తీసి ఇచ్చింది తన్వి. సంగీత కచేరీలో అవరోహణంలా కంఠాన్ని క్రమంగా తగ్గించింది సుష్మ. ఆమె భుజం మీద తలవాల్చి చిత్రమైన చూపులతో తండ్రిని గమనిస్తుంది సుష్మ. మరి నీకు కావాల్సింది మిక్కీ మౌస్ అయితే మాతో చెప్పలేదే? నేనే వెతికిస్తాను కదా అన్నాడు చెన్నుడు స్థిమితపడి. సుష్మ ఏడుపు మానేయటంతో రాహుల్ కూడా కళ్ళు మూసుకొని సోఫాలో కూర్చున్నాడు, అలసట తీర్చుకుంటున్నవాడిలా. చిన్నపిల్లలు అన్నీ చెప్పరు. ఒక్కొక్కసారి వాళ్ళకేం కావాలో వాళ్ళకే తెలియదు. ఎలా చెప్తారు? ఇవన్నీ మగవాళ్ళకి మీకు ఎలా తెలుస్తాయి? ఇలాంటివి చూసుకునేందుకే ఇంట్లో ఆడదిక్కు ఉండాలంటారు. అక్కుంటే ఇలాంటి బాధలన్నీ ఉండవు కదా బావకి అంది తన్వి. కొరడాతో అదిలించినట్టు చివ్వున కళ్ళు విప్పి చూశాడు రాహుల్. ఆమె మాటలు సూటిగా అతని గుండెల్లోకి వెళ్లి తగిలాయి. చెన్ను, మనం వెంటనే బయలుదేరాలి అన్నాడు వాకిలి వైపు నడుస్తూ. చెన్ను అతని వెంట బయలుదేరాడు. తను రాగానే పాపని అప్పగించి బరువు దిగిపోయినట్టు బావ ప్రవర్తించడం తన్వికి ఆనందం కలిగించింది. వాకిలి దాటి వెళ్లబోతూ నిలిచిపోయాడు రాహుల్. తన్వి, ఇప్పుడు నువ్వన్న మాటల్లో చాలా యథార్థముంది అన్నాడు. ఆమె రవంత కంగారు పడినట్టు కనిపించింది. దగ్గరగా వచ్చింది. పొరపాటైతే క్షమించు బావా అందామె తలదించుకొని. నువ్వు చెప్పిన మాట యథార్థమే తన్వి. నేను ఇలాగే జీవించగలను. కానీ పాపకి ఒక ఆధారం కావాలి, ఒక తోడు కావాలి. సమయానికి నువ్వు ఆదుకున్నావు, థ్యాంక్స్ అన్నాడు. తన్వికి ఈ మాటలు తృప్తి కలిగించాయి. కానీ బావ మనసు పూర్తిగా బయటపడకపోవటంతో కొంత అనుమానం మిగిలిపోయింది. సుష్మని గాఢంగా గుండెలకు హత్తుకుంది. బావా, అక్కలాగే నేను కూడా ఈ పాపని నా శరీరంలో కొంత భాగమే అనుకుంటున్నాను అంది తన మనసు తెలియచేస్తూ. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఆ ఇండికేటర్ గురించి మళ్ళీ ఫోన్ వచ్చింది. దేశానికి బయట చాలా భయంకరమైన శత్రువులున్నారు. కానీ తన్వి, దేశం లోపల అంతకన్నా భయంకరమైన శత్రువులున్నారు. దేశానికి బయట శత్రువులు నా కుటుంబం గురించి పట్టించుకోరు. లోపల శత్రువులు నా గురించి ఆలోచిస్తున్నారు. అందుకు కారణం తెలుసుకుంటాను. బెంగళూరు వెళ్ళను. నేను ఏ శత్రువులతో పోరాడాలనేది ఒక సైనికుడిగా ఆలోచించి నిర్ణయిస్తాను. ఏది ఎలా జరిగినా పాపకు ఆధారంగా నువ్వు నిలిచిపోవాలి. ఇది నా రిక్వెస్ట్. ముందుకు సాగాడు. తన్వి భయంతో వణికిపోయింది ఆ మాటలు విని. కానీ తన అవసరాన్ని అతడు గుర్తు చేసుకున్నందుకు మాత్రం పొంగిపోయింది. కొద్ది దూరం నడిచాడు. భాయ్, అటు చూడు. చెన్నుడు ఎగిరి రోడ్డు పక్కకు గెంటాడు. రివ్వుమని దూసుకొచ్చింది ఓ కారు. రేపపాటిలో తప్పుకోగలిగాడు రాహుల్. కారు సడన్ బ్రేక్తో వారి ముందాగింది. మిలిటెంట్ దుస్తుల్లో ఉన్న ఒక అమ్మాయి కారు దిగింది. డోర్ తెరిచి పట్టుకుని నిలబడింది. రాహుల్ లోపలికి చూశాడు. వెనుక సీట్లో రక్తపు ముద్దలా కనిపించింది ఓ మానవాకారం. అతి కష్టం మీద రాహుల్ గుర్తించగలిగాడు. అది ఏఎస్పీ కారంత్ శరీరం. మిలిటెంట్ దుస్తుల్లో ఉన్న అమ్మాయి తిరిగి కూర్చొని డోర్ వేసుకుంది. తల బయటికి పెట్టి చూసింది. చూడు మిస్టర్ రాహుల్, మా గురించి పట్టించుకున్నందుకు ఏఎస్పీ కారంత్ పాపం ఈ స్థితికి వచ్చాడు. ఆ ఇండికేటర్ తెచ్చి ఇవ్వకపోతే నీ గతి, నీ పాప గతి కూడా ఇంతే అవుతుంది. స్టార్ట్ అందామె తల లోపలికి తీసుకుంటూ. రాహుల్ బొమ్మలా అయ్యాడు. కారు అమిత వేగంగా దూసుకుపోయింది.